హాయ్ మామ, ఇండియా ఇప్పుడు E20 పెట్రోల్ మారింది. అసలు E20 పెట్రోల్ అంటే ఏంటి, దాని వల్ల యూజ్ ఏంటి అనే విషయం ఈ రీలో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో చివరి వరకు చూడు మామ. ముందుగా E20 అంటే ఇథనాల్ శాతం 20% అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మనం పెట్రోల్ బంక్ లో 1 లీటర్ పెట్రోల్ తీసుకుంటే దానిలో 20% అంటే 200 ml ఇథనాల్ అని, 80% అంటే 800 ml పెట్రోల్ మిక్స్ అయిందని అర్థం. ఈ ఇథనాల్ అనేది మన రైతులు పండించే చెరుకు, మొక్కజొన్న, ధాన్యం అండ్ అగ్రికల్చర్ వేస్ట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఒక బయోఫ్యూయల్. అసలు మన ఇండియన్ గవర్నమెంట్ ఇథనాల్ ని పెట్రోల్ మిక్స్ చేయాలని డెసిషన్ ఎందుకు తీసుకుంది? దానికి చాలా ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. ముందుగా పొల్యూషన్. జనరల్ గా మనం డైలీ యూజ్ చేసే బైక్ లేదా కార్ లో ఇంజిన్ ఫ్యూయల్ ని కంబషన్ చేసి రిలీజ్ అయ్యే ఎనర్జీతో మనం ట్రావెల్ చేస్తుంటాం. కానీ ఈ కంబషన్ ప్రాసెస్ లో ఫ్యూయల్ మొత్తం బర్న్ అవుతుంది. కొన్ని హార్మ్ఫుల్ గ్యాసెస్ ఎగ్జాస్ట్ ద్వారా ఎన్విరాన్మెంట్ లోకి రిలీజ్ అవుతాయి. వాటిలో మేజర్ గా కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, హైడ్రోకార్బన్స్, ఇవన్నీ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇవి మన ఎర్త్ టెంపరేచర్ పెంచడంలో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అందుకే ఇండియన్ గవర్నమెంట్ క్లీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం కోసం ఈ డిసిషన్ తీసుకుంది. అంతేకాదు, మనం ఈ పెట్రోల్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి క్రూడ్ ఆయిల్ పైన డిపెండ్ అవ్వడం కూడా తగ్గుతుంది. ఏ పని చేసినా ఖచ్చితంగా లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ముందుగా E20 పెట్రోల్ వల్ల కలిగే లాభాలు: వాతావరణ కాలుష్యం తగ్గుతుంది, రైతులకి ఆదాయం పెరుగుతుంది, ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గుతాయి, వాతావరణం మెరుగుపడుతుంది. నష్టాలు: వెహికల్ మైలేజ్ 1 నుంచి 5% వరకు పడిపోతుంది. ఎందుకంటే ఇథనాల్ లో ఎనర్జీ పెట్రోల్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. ఇథనాల్ లో ఉండే OH గ్రూప్ స్ట్రక్చర్ అండ్ వాటర్ లో ఉండే స్ట్రక్చర్ సిమిలర్ గా ఉండడం వల్ల గాలిలో ఉండే తేమని ఇథనాల్ అబ్జర్వ్ చేసుకునే ఛాన్సెస్ పెరిగిపోతాయి. దాని వల్ల ఇంజిన్ ఎఫిషియన్సీ డ్రాప్ అవుతుంది అండ్ ఫ్యూయల్ సిస్టమ్ లో కరోజన్ ఛాన్సెస్ పెరిగిపోతాయి. 2023 తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్స్ E20 పెట్రోల్ ని బేస్ చేసుకుని డిజైన్ చేశారు. కాబట్టి వాటికి పెద్ద ప్రాబ్లం ఉండదు. మీ వెహికల్ E20 కాదా అనేది ఫ్యూయల్ క్యాప్ దగ్గర ఉండే ఈ టైప్ ఆఫ్ స్టిక్కర్ ని చూసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కానీ 2023 సంవత్సరం కంటే ముందు మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్స్ కి మనం ప్రతి 20,000 కిలోమీటర్లకి ఇంజిన్ సీల్స్, రబ్బర్ గ్యాస్కెట్స్, ఫ్యూయల్ ఇంజెక్షన్ లైన్స్ ని రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ మెయింటైన్ చేస్తే చాలా వరకు వెహికల్ ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయొచ్చు. ఏదైనా పొల్యూషన్ అండ్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ తగ్గించడానికి, మన రైతులు పండించే పంటలకు డిమాండ్ పెరగడానికి, ఇండియా డెవలప్ అవడానికి ఈ E20 పెట్రోల్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ రీల్ షేర్ చేయమా. నెక్స్ట్ రీల్ మళ్ళీ కలుద్దాం. ఉంటా.